పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమన్నారు కేసీఆర్. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారాయన. స్టేషన్ గన్పూర్లోనూ ఉప ఎన్నిక వస్తుందని చెప్పారు. ఆ ఎన్నికలో కడియం శ్రీహరి ఓడిపోయి రాజయ్య ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని అన్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ ని కలిశారు. స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ధర్మసాగర్ మాజీ జెడ్పీటీసీ కీర్త వెంకటేశ్వర్లతో పాటు కొంతమంది నాయకులు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని అన్నారు కేసీఆర్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్, కేసీఆర్ మరోసారి కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. కాసేపటి క్రితమే స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ను కలిశారు. ఈ ధర్మసాగర్ మాజీ జెడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లతో పాటు మరికొంతమంది నాయకులు అయితే మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో అయితే బీఆర్ఎస్ పార్టీలో చేరారు. చేరిన తర్వాత కేసీఆర్ వారితో మాత్రం కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. ఖచ్చితంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక వస్తుంది. పార్టీ మారినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారికి తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. అదే విధంగా అలాగే స్టేషన్ గన్పూర్ లోనూ ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తుంది. ఆ ఉప ఎన్నికలో కడియం శ్రీహరి ఓడిపోయి రాజయ్య ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పి కేసీఆర్ అయితే ధీమా వ్యక్తం చేశారు. అదే విధంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అయినటువంటి నాయకుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆ నాయకుడిని కూడా కేసులు పెట్టినా కూడా ఎవరు కూడా భయపడవద్దు, ఖచ్చితంగా కేసులు పెట్టినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలకు కూడా అండగా ఉంటామని చెప్పి కేసీఆర్ అయితే భరోసా ఇచ్చారు. మొత్తానికి మాత్రం కేసీఆర్ మెల్లమెల్లగా అయితే స్పీడ్ పెంచుతున్నారని చెప్పుకోవచ్చు. దాదాపు ఏడాది తర్వాత మొన్ననే గత నెల 31న జైరాబాద్ కార్యకర్తలతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశం కావడం జరిగింది. ఆ సమావేశంలోనూ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మరోసారి దాదాపు 12 రోజుల వ్యవధిలోనూ ఈ రోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కార్యకర్తలు పార్టీ ముఖ్య నాయకులు వెళ్లి కలవగా మాత్రం ఈ కామెంట్స్ చేయడంతో మాత్రం మరోసారి కేసీఆర్ అయితే వార్తల్లోని ఇచ్చారు. ఖచ్చితంగా కేసీఆర్ మాత్రం ఈ విషయంలో అంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే విషయంలో మాత్రం ప్రస్తుతం అయితే సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తుంది. 18వ తారీఖు ఆ కేసు విచారణకు కూడా వస్తున్నటువంటి సమయంలో కేసీఆర్ వ్యాఖ్యలు మాత్రం కీలకంగా మారాయని చెప్పుకోవచ్చు. స్వాతి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.